సౌమ్య గారు వరంగల్ నుండి అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రేయర్ ఆయిల్ అన్యుల తల మీద పెట్టి ప్రార్థన చేయవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారండి. అమ్మ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసిన ఆయిల్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ చేతుల్లో ఇవ్వండి. వారు రాసుకోమని చెప్పండి, వారిని రాసుకోమని చెప్పొచ్చు. మీరు ప్రేయర్ చేసి యేసు రక్తాన్ని చెప్పి వారి అరచేతుల్లో చేయి చెప్తారు కదా, దానిలో ప్రభునామంలో ప్రేరాలు వేసి యేసు ప్రభు నా హృదయంలోకి రమ్ము, నా పాపాలు క్షమించమని ప్రభుని వారి హృదయంలోకి ఆహ్వానించమనండి. యేసైన వారి హృదయంలోకి ఆహ్వానించిన తర్వాత యేసు రక్తమే నా జయమని చెప్పి వారు రాసుకోవచ్చు. అలా ప్రేరాలు రాసుకొని ఎంతోమంది విడుదల పొంది ఆ తర్వాత రక్షణలోకి వచ్చిన వాళ్ళు అన్యులు ఎంతోమంది నేను చూశాను. కాబట్టి ఒక సహోదరి మన ఎద్దుకు వస్తూ వెళ్తుండేది. ఆమెన్న గ్రామంలో అసలు ప్రభుని నమ్మిన వాళ్ళు సరిగా ఉండేవాళ్ళు కాదు. కానీ ఆ సహోదరి ఏం చేసిందంటే, ఎవరికి అనారోగ్యం ఉన్నా, అయ్యా నా దగ్గర ప్రేయర్ తైలం ఉంది, మరి బాగాలేదు కదా మీ పాపకి రాయమంటారంటే, రాయమ్మా, మరి ప్రార్థన చేయమంటారు, మీరు ఒప్పుకుంటే చేస్తాను, చేయమ్మా. యేసు రక్తం చెప్పించి ప్రార్థన చేసి ఆ ప్రేయర్ ఆయిల్ వాళ్ళ చేతికి ఇచ్చేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఆ బిడ్డకు రాస్తుండేవాళ్ళు. మరుసటి రోజు అట్టుగా వెళ్తుంటే, అమ్మా నువ్వు ఏం తైలం రాసావో, ఆ మందు ఏంటో ఆ మెడిసిన్ ఏంటో చెప్పమ్మా, మా అబ్బాయి బాగుపడ్డాడు, లేచి కూర్చున్నాడు, ఆకలేస్తుంది అన్నాడు, 4 రోజులుగా ఆకలి లేదని చెప్పినాడు, ఇప్పుడు ఆకలేస్తుందని ఆహారం తినండి. ఇలాగా ఎంతోమందికి ఆ గ్రామానికి ఆమె ప్రేరాల ద్వారా పరిచయం అయింది. సో ఆమెను ఏమన్నానంటే, యేసయ్య యేసుని నమ్ముకున్నటువంటి ఆమెను ఏసఐ బిడ్డ వస్తుందని పిలిచేవాళ్ళు. సో ఒక గ్రామానికే ఆమె క్రీస్తు ప్రేమను అందించగలిగింది. చదువుకున్నవాడు కాదు, కానీ జస్ట్ ప్రేయర్ ఆయిల్ ద్వారా ప్రభు యొక్క పరిచర్యలు అనేకులకు అందేలా చేసింది. అనేకులు ప్రభు తర్వాత రోజుల్లో ఒక్కొక్కరు మీరు వెళ్ళే ప్రార్థన మందిరం ఎక్కడ, చర్చ్ ఎక్కడని తెలుసుకోవడం, రావడం, ఇష్టపడిన వాళ్ళు వస్తారని తీసుకురావడం, ఆ తర్వాత ఆ గ్రామంలో వాళ్ళంతా కూడా ప్రభుత్వం కనెక్ట్ అవ్వడం, ఆ ఊర్లో వాళ్ళు సాక్షి విని ప్రెసిడెంట్ గారు భార్యకు బాగాలేకపోతే ఆయన ప్రార్థన చేయించడం, ఆవిడ బాగైందని చెప్పి వారి సాక్షి కూడా, ఇట్లా ఒకరి తర్వాత ఒకరు దేవుని ప్రేమను తెలుసుకున్నారు. ఆ గ్రామంలో చర్చి కూడా కట్టబడింది. సో దేవుని ప్రేమను పంచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొందరు నమ్మరు, కొందరు నమ్మొద్దంటారు. వ్యతిరేకులు ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటారు. యేసు ప్రభువారు చంటి బిడ్డగా ఉన్నప్పుడే హెరోదురాజు చంపాలనుకున్నాడు. అలాగే సువార్తను లేకుండా చేద్దాం అనుకున్నారు. ఈ ప్రపంచంలో ఈ 2000 సంవత్సరాల నుండి ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంది. సువార్తను ఆపాలి, యేసుప్రభుని ఎవరు నమ్మకూడదు, యేసుప్రభుని లేకుండా చేయాలి, యేసుప్రభు శిష్యులను లేకుండా చేయాలి, సువార్త లేకుండా చేయాలి, బైబిల్ లేకుండా చేయాలి, ఎన్నో ప్రయత్నాలు. కానీ ఎవరి తరము కాదు. ఇది ఆరని అగ్ని, ఇది మానవుల కొరకు దేవుడిచ్చిన రక్షణ మార్గం. సువార్త వెళ్తుందమ్మా, మీరు ప్రేరణ అంటే తల మీద చేపెట్టమని వాళ్ళు అడుగుతుంటారు. అయితే బైబిల్లో 1 తిమోతి పత్రిక 1 తిమోతి 5వ అధ్యాయం 22 నుండి 25 వచ్చిన ప్రకారంగా, త్వరపడి ఎవరి తల మీదను హస్త నిక్షేపణం చేయకము, పరుల పాపంలో పాలివాడు కావద్దని. త్వరపడి ఎవరి మీదనైనా హస్త నిక్షేపణం చేయకము, పరుల పాపములలో పాలివాడివై ఉండకము, నీవు పవిత్రుడిగా ఉన్నట్లు చూసుకున్నాము. తొందరపడి మన చేతులు చంటి బిడ్డలు అనుకోండి, చేతులు పెట్టి ప్రార్థన చేయొచ్చు. పెద్దవాళ్ళు వాళ్ళు ఏం పాపం చేసి వచ్చారో మనకు తెలియదు, ఏ దోషాలు ఉన్నాయో తెలియదు అని చెప్పి వాళ్ళని అంటే వాళ్ళు బాధపడతారు. కనుక ప్రభువా నా హృదయంలోకి రమ్ము, నా పాపాలు క్షమించమని వారితో పలికించి ప్రార్థన చేయించి ఆ తర్వాత ఆయిల్ వారి చేతులు వేడి తల మీద రాసుకోమనండి. వాళ్ళు తెలుసు కదా, ఈ తీర్థం తీసుకుంటుంటారు, ఇలా తీసుకుంటారు, నోట్లో వేసుకుంటారు, తల మీద పోసుకుంటారు, వాళ్ళందరికీ తెలుసు కదా. సో యూ కెన్ గివ్ ద ప్రేయర్ ఆయిల్. గాడ్ బ్లెస్ యు మా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి బీలా గారు హైదరాబాద్ నుంచి విధంగా ప్రశ్న అడుగుతున్నారు. ఆదికాండము 15వ అధ్యాయము 12 వచ్చిన వాక్యంలో అబ్రహాముకి గాఢ నిద్ర కలిగినందుకే 430 సంవత్సరాలు బానిసత్వం వచ్చిందా ఇజ్రాయేల్ ప్రజలకని ప్రశ్న అడుగుతున్నారండి. దానికి దీనికి లింక్ పెట్టకూడదురా నాయన. ఇప్పుడు ఏకంగా నిద్ర వచ్చిందని చెప్పి ఇక అంతే, నువ్వు శాపగ్రస్తం, నీ సంతానం 400 సంవత్సరాలు ఐగుప్తు రాజు కిందకి వెళ్ళిపోద్ది అన్నట్లయితే అన్నీ కరెక్ట్ కాదు. అంత ఊహాగానంలోకి వెళ్ళిపోకండి. ఈ భయంకరంగా కంపారిజన్ చేసేస్తున్నారు ఈ మధ్య. ఓకేనండి, మంచి ప్రశ్న అడిగావు. అయితే అబ్రహాం నిద్రపోవడం వల్లని కాదు, కానీ రాబోయే దినాల గురించి దేవుడు ముందుగానే ప్రవచించాడు. ఆ ప్రవచనం ఏంటంటే, ఇజ్రాయేలీలు, ఆయన పిల్లలు, ఆయన సంతానము ఐగుప్తుకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ బానిసత్వంలో చిక్కబడతారు. ఎందుకు అన్నది
మన తర్వాత సబ్జెక్టులు నేను వివరించాను దాన్ని, నువ్వు యూట్యూబ్లో వినొచ్చమ్మా. సో అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆ నిబంధన చేసుకుంటున్నప్పుడు, ఆ కళాయిబరి మధ్యలో నిబంధన జరుగుతున్నప్పుడు చూడండి, గద్దలు వచ్చి దాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని తోలివేయాలంట, మధ్యలోకి రానివ్వకూడదు. దేవునికి మనకున్న నిబంధనను చెరగొట్టే దెయ్యాలు, దురాత్మలు, ఈ మనుషులు చాలామంది ఈ లోకంలో దేవునికి మనకు నిబంధన ఏర్పడింది. ఎప్పుడైతే ప్రభు నమ్మే నిబంధన, ఈ నిబంధనను చెరగొట్టడానికి చాలా శక్తులు పోరాడుతున్నాయి ప్రపంచంలో. వేటిని కూడా దేవునికి మనకు మధ్యలో రానివ్వకూడదు. అది శరీరాశ, నేత్రాశ చూపడము, జారత్వము, అపవిత్రత, కామకత్వము, మరి అసూయ, క్రోధం, మత్సరం, ఇలాంటివి ఎన్నో రావచ్చు. వాటిని పక్కకి నెట్టేయండి. నా దేవునికి నాకు మధ్యలో మీరు అడ్డు రావడానికి వీల్లేదని చెప్పానండి. దేవునితో నడవండి, ఆ నిబంధన స్థిరపరచుకోండి. అబ్రహాం విషయంలో జరిగిన విషయాన్ని నేను ఆ సబ్జెక్ట్ మొత్తం మాట్లాడాను. 1/2 అవర్ పైన పడుతుంది. అయితే ఇక్కడ దేవుడు ముందుగానే చెప్పాడు, ఈ విధంగా జరగబోతుంది అన్నాడు. ఎగ్జాక్ట్గా 420 సంవత్సరాల పైన వారు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత వారందరికి విడుదల ఇచ్చాడుగా దేవుడు. పూర్తిగా వారి కుటుంబాలన్నీ కూడా విడుదల పొంది ప్రపంచానికి ఒక పాఠం నేర్పించాడు. తన పిల్లలను బాధ పెట్టిన వాళ్ళకి బట్టి గత ఏంటో చూపించాడు. అలాగే ఈ లోకంలో ఎన్నో శ్రమలు ప్రజలందరికీ ఎదురవుతున్నాయి. దేవుని పిల్లలకి, సంఘాలకు, ఇప్పుడున్న వాళ్ళకి కూడా తప్పనిసరిగా మనకి దేవుడు విడుదల, జయము ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో ఉండండి. ప్రభు యొక్క రాకడలో ఎత్తబడబోతున్న సంఘాలన్నింటిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చేద్దాం. ద డే ఈస్ గోయింగ్ టు కమ్. గాడ్ బ్లెస్ యు నాన్న. ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ మహేష్ గారు కాకినాడ నుండి అడుగుతున్నారు, వివాహం చేసుకొని సేవ చేయవచ్చా లేదా అని అడుగుతున్నారండి. అనేక మంది శిష్యులు మనం చూస్తుంటాం, పాత నిబంధనలో, కొత్త నిబంధనలో. దేవుడు ఎవరికి ఏ పిలుపు ఇచ్చాడో ఆ పిలుపుకు తగినట్టుగా జీవించాలి. ఓకే, ఆ పిలుపు అనేది ఆ వ్యక్తి లోపల ఒక విధమైనటువంటి నిశ్చయితను కలిగిస్తుంది. ఆ దేవునితో కనెక్ట్ అయి ఉంటాడు కాబట్టి ఒక సమర్పణ వాళ్ళలో ఉంటుంది. కొంతమంది ఎవరో ప్రేరేపిస్తే, బాబు నువ్వు పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తేనే మంచిదయ్యా అని చెప్పి ఎవరెవరో అన్న మాటలను బట్టి ఇతను ఇన్స్పైర్ అవుతాడు. దేవుడు చెప్పాడని కాదు, తన ఆత్మలో కలిగిందని కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారు కాబట్టి. కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడో దగ్గర తప్పు చేస్తాడు, పప్పులు అడిగేస్తాడు. లాస్ట్కి అవమానము, దేవునికి అవమానము, సేవకు అవమానము, తర్వాత సేవ మానేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే వీళ్ళు ఎవరో ప్రేరేపణ వల్ల పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తారని నిర్ణయించుకున్నాను అనమాట. చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, పని పాట లేని వాళ్ళు. ప్రభు నాకు చెప్తున్నాడయ్యా, నిన్ను ఏలియా ఎలాగ వాడుకుంటాడయ్యా, ఎలీషా ఎలా వాడుకుంటాడయ్యా అన్నప్పుడు వీళ్ళు ఆ బైబిల్ చదువుతారు, ఏలియా ఎలా వాడబడ్డాడని. పెళ్లి చేసుకో, అవునయ్యా నువ్వు చేసుకోవద్దని దేవుడు నాకు చెప్తున్నాడయ్యా అంటారు. సో వీళ్ళ మాటలు నమ్మి కొంత దూరం వెళ్తారు. వెళ్ళిన తర్వాత అటు నిజంగా ఆ పిలుపు ఉండదు, ఆ దేవుని ఏర్పాట్లో వాళ్ళు ఆ విషయంలో ఉండనప్పుడు వీళ్ళు మరలు కల్పబడి దేవునికి విరోధంగా తిరిగినప్పుడు అటు దేవునికి దూరమై, సేవకు దూరమై, దేవుని నామానికి అవమానం తెచ్చే వరకు ఉంటారు. కనుక తొందరపడకండి. 1 తిమోతి 4:1-2 వచనాల్లో ఏమనుందో చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మలేయదును, దయ్యముల బోధ ఏదైనా లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. 3వ వచనం, ఆ అబద్ధికుల్లో కొందరు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహాన్ని నిషేధిస్తారు అన్నాడు. వాత వేయబడిన మనస్సాక్షి గలవారై పెళ్లి చేసుకోవద్దు, దేవుడు మాకు చెప్తున్నాడు, మీరు చేసుకుంటే మంచిదిగా, సేవకు పనికిరాదు, ఇలా రకరకాలుగా మాట్లాడి దేవునికి దూరం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ బోధలు మీరు వెళ్ళొద్దు అంటున్నాడు. అబద్ధికుల బోధ అన్నాడు, అలాగే దెయ్యముల బోధ అన్నాడు. తర్వాత సమర్పించుకొని సేవ చేసిన వాళ్ళు లేరంటే అపోస్తలుడైన పౌలులాగా దేవుని గురించి సమర్పించుకొని సేవ చేసిన వాళ్ళు లేరంటే అపోస్తలుడైన పౌలులాగా దేవుని గురించి సమర్పించుకొని సేవ చేసిన సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఇది 1 కొరింథీ 7వ అధ్యాయంలో 30 నుండి 34 వచనం చదివినప్పుడు, పెండ్లి చేసుకున్న వారు కూడా, భార్యలు ఉన్నవారు కూడా, ఈ లోక నటన గతించిపోతున్నది కాబట్టి మరి భార్యలు ఉన్నవారు భార్య లేనట్టు కూడా సేవ చేయమని. అంటే అర్థం ఏంటో చాలామందికి అర్థం కాక కుటుంబాలను వదిలేసి సేవ చేయడానికి వెళ్తున్నారు. అలా చేయొద్దు. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. 7వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. అంటే ఇక్కడ కొంతమంది లోకం అనుభవించేవారు అమితముగా అనుభవింపకుండాట్టు అన్నాడు. అంటే మితముగా అనుభవించవచ్చా అని చెప్పి కొందరు వక్రీకరిస్తూ ఉంటారు. భార్యలు ఉన్నవారు భార్య లేనట్టు కూడా సేవ చేయమన్నాడు. అంటే అర్థం ఏంటి? సేవా పరిచర్యకి వెళ్తున్నప్పుడు, సువార్త పరిచర్యకి వెళ్తున్నప్పుడు, నా ఇంట్లో భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, నేను ఇప్పుడు సేవ చేయలేను, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనకుండా
ఆమె కూడా ప్రార్థన, ఉపవాస ప్రార్థన నిమిత్తం ఇరువురు కూడా సమ్మతి చొప్పున ఉపవాస ప్రార్థన ఉందాం అని చెప్పి అనుకుని, ఇగో నేను సేవకు వెళ్తున్నా అంటే భర్తను సేవకు పంపేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మిలిటరీలో, ఆర్మీలో పనిచేస్తున్నారు ఎంతోమంది, నేవీలో పనిచేస్తున్నారు, ఎయిర్ ఫోర్స్లో చేస్తున్నారు. అటువంటి ఆర్మీలో పనిచేసే వాళ్ళు కుటుంబానికి దూరంగా ఉండి పనిచేయట్లే, మళ్ళీ తిరిగి వచ్చి కుటుంబంతో కలుసుకుంటున్నారుగా. ఎన్నో ఆర్మీ ఫ్యామిలీస్ లేవా, ఉన్నాయి కదా, మంచిగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారుగా. అలాగే సేవకు వెళ్తున్నప్పుడు కూడా భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, నేను సేవకు వెళ్ళాను, అన్నీ ఉన్నవారు మీది కాదన్నట్టుగానే మీరు సేవ చేయండి, పరిచర్య చేయండి. నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నేను చేయడానికి రాదు, సువార్ చెప్పడానికి రాను, నేను దేవుని పనిలో ఉండడానికి అవ్వదు, నాకు చాలా భారం ఉంది, దేవునితో నడవడం ఎలా అవుతుంది అంటూ ఉండొద్దు. ఈ లోకనట్నే గతించిపోయే సమయం వస్తుండగా మీరు దేవుని పనిలో ఉండడానికి, దేవుని కార్యక్రమాలు చేయడానికి వెనకాడొద్దు. మీ పిల్లలను దేవుని మార్గంలో నడిపించుకోండి. నాకు పిల్లలు, భార్య, బిడ్డలు ఉన్నారు, నాకు వల్ల కాదు, ఈ సంసార సాగరంలో నేను ప్రార్థనలు ఎక్కడ చేస్తాను అనొద్దు. హానోకు అనేటువంటి వ్యక్తి 5వ అధ్యాయం ఆదికాండం 22 నుండి 24 వచ్చిన వరకు అతను కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు, ఆడపిల్లలు అందరూ పుట్టారు. అయినప్పటికీ ఆయన ప్రార్థన మానలేదు, దేవునితో నడిచాడు, దేవుని చేత కొనుపోబడ్డాడు. సో దేవునితో నడవండి, దేవుని చేత కొనుపోబడ్డానికి సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ. వివాహం చేసుకోకుండా ఉంటేనే సేవకుడు అవుతాడు అనుకోవడం వాళ్ళ యొక్క వాక్య అవగాహన లేక, వాక్య జ్ఞానం లేక మాట్లాడే మాటలు. సో అపోజిట్ పౌలు, నా వలే ఉండవాలని నేను కోరుచున్నాను, అయినను వివాహం చేసుకున్నట్లు మీకు పాపం లేదు అన్నాడు. ఓకే, మరి ఏ విధంగా మీరు పిలువబడ్డారు? మీ పిలుపుకు తగినట్టుగా జీవించండి. వివాహం లేకుండా సేవ చేయడానికి పిలువబడ్డారా? ఎస్, అలా దేవునిలో కొనసాగండి. మీ జీవితాలు ఆశీర్వదించబడి ధన్యత కలిగి దేవునికి మహిమ తెచ్చేవారుగాను, అలాగే మీ కుటుంబాలకు, మీ సమాజానికి కూడా మేలు చేసేవారుగా, సంఘానికి మేలు చేసేవారుగా ఉంటారు. కుటుంబంతో దేవుడు నేను పిలిచాడా? ఆ విధంగా దేవుని సేవ చేయి. ఏ విధమైనను దేవుని సేవించేవారుగా మనం ఉందుముగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న రవీంద్ర గారు రాజమండ్రి నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి. లోతు కుమార్తెలు లోతుతో పాపం చేస్తారు కదా, అలా కాకుండా వాళ్ళు అబ్రహాం నివసిస్తున్న చోటుకు వెళ్ళి అక్కడ వారిని వివాహం చేసుకోవచ్చు కదా అని సందేహం అడుగుతున్నారండి. మరొకసారి అండి ప్రశ్న, రవీంద్ర గారు రాజమండ్రి నుంచి ఈ విధంగా అడుగుతున్నారు. లోతు కుమార్తెలు లోతుతో పాపం చేస్తారు కదా, అలా కాకుండా వాళ్ళు అబ్రహాం నివసిస్తున్న చోటుకు వెళ్ళి అక్కడ వారు వివాహం చేసుకోవచ్చు కదా అని ప్రశ్న అడుగుతున్నారండి. అక్కడ వాళ్ళు ఏ పరిస్థితులు ఎదుర్కొన్నారో, ఎలాంటి పరిస్థితి వాళ్ళకి ఎదురైందో మనకు తెలియదు కదా. అక్కడ మనం అనుకున్నంత, ఊహించినంత ఈజీగా అక్కడ కార్యక్రమాలు ఏం జరగట్లేదు. అక్కడ కాలి బూడిద అయిపోయిన తర్వాత వాళ్ళంతా కూడా తల్లి లేని బిడ్డలు అయిపోయారు. వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. వారు ఒక కొండ మీద ఉన్నారు, ఆ కొండ చుట్టూ మనుషులు ఉన్నారో లేదని అక్కడ రాయలేదు, అక్కడ ఊరుందని కూడా రాయలేదు. ఎనీహౌ కొంతమంది ఆ మార్గంలో పోతున్నారు. తర్వాత వీళ్ళిద్దరు ఆ తప్పుడు పని చేయడం గల కారణం వాళ్ళు ఎదిగిన ప్రాంతము. అందుకే మన చుట్టూ ఉన్న వారి ఇన్ఫ్లుయెన్స్ మన పిల్లల మీద పడకుండా దేవుని వాక్యాన్ని వినిపించండి, ఇళ్లలో దేవుని వాక్యాన్ని వినిపించండి, ప్రార్థన చేయనివ్వండి. ప్రార్థన, వాక్యం వింటున్నప్పుడు వ్యర్థమైన వాటి మీద మనసు పోకుండా సరైన వాటి మీద వారు మనసు పెడతారు. ఓకే, వీళ్ళిద్దరిలో ప్రార్థన లేదు. ఎందుకంటే ఆ పిల్లలు ఆ ఊర్లో ఎదిగి పెరిగారు. ఎక్కడ? సొదొమ గొమొర్రా. ఎలాంటి ఊరు అది? వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలన్నీ కూడా అపవిత్రమైనవి. అపవిత్రమైన చేష్టలు, అపవిత్రమైన కార్యక్రమాలన్నీ కూడా కామన్ అన్నట్టుగా వాళ్ళు విన్నారు. ఇదంతా కామనే, నథింగ్ ఇస్ రాంగ్, ఇదేం తప్పేం కాదు అనేటువంటి ఒక తప్పుడు లోక సిద్ధాంతాన్ని వాళ్ళు విన్నారు. లోక సిద్ధాంతం ఏం చెప్తుంది? ఆకలేస్తే అన్నం తిను, దాహం వేస్తే నీళ్ళు తాగు, వ్యభిచారం చేయాలనిపిస్తే ఎవరొకరితో చెయ్యి అనేది అబద్ధం. అపవాది కల్పించింది, దుష్టత్వం అది. ఇప్పుడు ఆకలేస్తుందని పక్కింట్లో దొంగతనం చేసి తింటావా? దాహం వేస్తుందని చెప్పి పక్కింట్లో జ్వరబడి వెళ్ళి ఏంటది వాళ్ళ ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకొని తాగడానికి అవుతుందా? దాహం వేస్తే దానికి కావాల్సిన మార్గంలో తీసుకోవాలి. అలాగే ఏదో కామాతృత వచ్చిందని ఎటుపడితేటి పరిగెడితే HIV రూపంలో అనేక రోగాలు కాట్లు వేసి ఎంతోమంది నానా తిప్పులు పడి వాళ్ళ ఆయుష్ కంటే ముందే ఈ లోకాన్ని వదిలేసిపోతున్నారు. కనుక తొందరపాటు వద్దు. అయితే వాళ్ళు ఏమిన్నారంటే ఇదేం పెద్ద తప్పేం కాదు అన్నట్టుగా ఆ భ్రమలో వాళ్ళు ఎదిగారు. అటువంటి పట్టణాలు అవి. చూసారా ఆ పట్టణాలు ఎంత ఘోరమైనవో? పిల్లలకి ఏం నేర్పించాయి? దారి తప్పించే మాటలు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఘోరంగా ఉంటుందన్నది వాళ్ళని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. తప్పుడు లోకంలో పెరిగితే, దేవుని వాక్యం లేకుండా, దైవ భయం లేకుండా, దేవుని యొక్క కాపుదల లేకుండా పెరిగితే ఇలాగే పిల్లలు, పెద్దలు అందరూ పాడైపోయే అవకాశం.
వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది అన్నాడు. వాక్యం లేని పరిస్థితిలో వాళ్ళు పెరిగారు. ఆ రోజు బైబిల్ లేదు, వాక్యం లేదు, అక్కడ సేవకులు లేరు, దేవుని వాక్యం అందించిన వాళ్ళు లేరు. వీళ్ళకి ఆదివార ఆరాధనలు అనేవి లేవు, శనివారం ప్రార్థనలు కూడా లేవు కదా. ఎంతో కొంత భక్తి కలిగిన అబ్రహాంతో కూడా వీళ్ళకి డిస్కనెక్ట్ చేసుకున్నారు వాళ్ళ నాన్న, గొడవలు వచ్చాయని చెప్పి. సహవాసం కూడా లేదు, వాళ్ళ ఇంటికి వాళ్ళు రావడం, వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళడం కూడా లేదు. అందువల్ల భక్తులతో సహవాసం లేనప్పుడు మన చుట్టూ వెన్ యూ సరౌండ్ విత్ ఈవిల్ పీపుల్, ఈవిల్ థింగ్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యూ. అందుకే 1 కొరింథీ 15:33 1 కొరింథీ చాప్టర్ 15:33, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం, మోసపోకడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సాంగత్యం అంటే ఇదేదో అపవిత్రం అని కాదు, కానీ స్నేహం, ఫెలోషిప్. బి నాట్ డిసీవ్డ్, ఈవిల్ కమ్యూనికేషన్స్ అక్కడ నడితే ఇంగ్లీష్లో చక్క ఈవిల్ కమ్యూనికేషన్స్ కరప్ట్ గుడ్ మేనర్స్. మంచి మేనర్ కలిగిన వాళ్ళని కూడా ఈ తప్పుడు కరప్ట్ ఈవిల్ కమ్యూనికేషన్ చేసేవాళ్ళు చెడగొడతారట. ఈరోజు చూడండి, యూట్యూబ్లోకి వచ్చి దైవవాక్యం చెప్పి సేవకులను దూషించే దౌర్భాగ్యులు. Have you ever heard of the sinner's prayer? ఈరోజు చూడండి, యూట్యూబ్లోకి వచ్చి దైవవాక్యం చెప్పి సేవకులను దూషించే దౌర్భాగ్యులు. సువార్త వాడు ఎప్పుడు చెప్పడు, వాళ్ళు ఎక్కడ సువార్త చెప్పినట్టు ఎవరికి కనబడదు. సువార్త చేస్తున్న వాళ్ళని, సేవకులను, సువార్థికులను, దైవ సేవకులను నోటుకు వచ్చినట్టుగా దుర్భాషలాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి దాని ఫలాన్ని పొందుకుంటారు, ఎందుకంటే వాడు ఏం విత్తాడో అది కోయాల్సిందే, దేవుడే విడిచిపెట్టేవాడు కాదు. అయితే ఇక్కడ ఇటువంటి ఈవిల్ కమ్యూనికేషన్స్ వాళ్ళ వల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అదేదో నిజం అనుకుంటారు, వాడు భ్రమపరిచినప్పుడు భ్రమ నిజం అనుకునే వాళ్ళ అవకాశం ఉంది కదా. అలాగే వీళ్ళు కూడా అది నిజం కాదు, తప్పని తెలిసి, తప్పని వాళ్ళు మనస్సాక్షి చెప్తున్నా ఆ గ్రామం, ఆ పట్టణం ఏం నేర్పించిందంటే ఇదంతా సహజమే, కోరికలు పుట్టినప్పుడు ఏమన్నా చేయొచ్చు అని చెప్పింది. అది అవుట్పుట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ సోడోమ్ అండ్ గొమొర్రా. దిస్ నాట్ ప్రొడక్ట్ ఆఫ్ గాడ్. దేవుని ప్రొడక్ట్స్ కాదు వాళ్ళు. దేవుని చేత అటువంటి తప్పుడు పనులకు వారు వాళ్ళు తప్పు చేస్తే దేవుడు ఊరుకున్నాడు. ఏమన్నాడు? వాళ్ళ సంతానంతో సహవాసం చేయొద్దన్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరు మోయాబీల వలె ప్రవర్తించకూడదు. వాళ్ళు అపవిత్రమైన సొదొమ గొమొర్రా ప్రవర్తన వల్ల వారి పిల్లలకు అన్నారు కనుక అది అపవిత్రం, నీ దేవుడైన యెహోవాకు అది హేయము, అట్టి పని కూడదు అన్నాడు. లేవీ కాండంలో పిన్న వయసు అంటే చిన్నాన్న పిల్లల్ని కానీ, పెదనాన్న పిల్లల్ని కానీ, చిన్నమ్మ పిల్లలు, పెద్దమ్మ పిల్లలు కానీ వివాహాలు చేసుకోకూడదు అన్నాడు. అన్న వరుస, చెల్లి వరుస అయ్యే వాళ్ళని చేసుకోకూడదు. ఆ విధంగా చేసుకుంటే నీ దేవుడైన యెహోవాకు విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, దానివల్ల నువ్వు నష్టపోతావు అన్నాడు. దగ్గర సంబంధాలు కూడా ఎన్నో విషయాల్లో మనం ఇప్పుడు కూడా మేనమా వరుసైనలు చేసుకుంటారు, అక్కడ లేఖనాల ప్రకారం అయితే అది కూడా చేసుకోకూడదు. సో ఇటువంటి నియమాలన్నీ కూడా దేవుడు పెట్టాడు లేవీ కాండంలో. దానికంటే ముందు జరిగిన ఈ విషయాలు దేవుడు ఏమి సమ్మతించలేదు, దాన్ని దేవుడు ఒప్పుకోలేదు. వాళ్ళు మానవులు అతిక్రమాలు చేస్తుంటారు, దాన్ని రాయించాడంటే దేవుడు ఎంత యథార్థవంతుడు. దేవుడు ఎవడు తప్పు చేసినా రాయించాడు. అక్కడ రాయించి ఇదిగో వాళ్ళకి తప్పు చేశారు, వాళ్ళకి బుద్ధి కలిగి, వాళ్ళకి దెబ్బలు తగిలి, మీరు అటువంటి తప్పులు పనులు చేయకండి, మీకు తగులుతాయని చెప్తున్నాడు. దాన్ని చూసి కొంతమంది అలా ఎందుకు చేశారు, అలాగెందుకు రాసున్న తప్పు పని చేసిన వాడికి ఏం తగిలిందో చూడండి, ఎలాంటి శిక్ష పడిందో చూడండి. అది చూడకుండా అలా ఎందుకు చేశారంటే చేస్తారు. మానవులు మూర్ఖత్వంతో, పాపంతో నింపబడినప్పుడు పాపపు ఆలోచనలు మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఈ లోకం, చెడిపోయిన లోకం, మనిషికి దేవునికి విరోధమైన పనులే చేయమంటుంది. దాన్ని తీసుకెళ్ళి దేవుని మీద ఎలా ఇస్తావు? దేవుడు చేయమని చెప్పాడా? కాదే. దేవుడు అటువంటి ఆలోచనలు చెప్పాడా? చెప్పలేదే. చెప్పకపోయినా తప్పులు చేశారు మనుషులు చేసిన తప్పిదాలను తీసుకెళ్ళి దేవుడి మీద ఎలా ఇస్తాం? చాలామంది దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళే తప్పులు చేసిన చరిత్రలు కనబడుతున్నాయి, భయంకరమైన తప్పులు. కానీ ఇక్కడ ఈ దేవుడు ఎక్కడ ఏ తప్పు చేసినట్టు కనబట్టలే. ఈయన మనుషులు చేసిన తప్పిదాలను రాయించి గద్దించి సరిచేసి మనందరికీ ఒక పాఠం ఏంటంటే లోక స్నేహంతో దూరంగా ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు కూడా దానిలోని పాఠం అది నేర్చుకోవాలి. పిల్లలను లోక స్నేహంలో వెళ్లకుండా యాకోబు పత్రిక 4:4 అంటాడు, లోకంతో స్నేహం వైరము అన్నాడు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి సునీత గారు చీరాల నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి కొరకు రక్తం కార్చారు కదా, ఈ విషయాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్పాలని సహోదరి ప్రశ్న అండి. దీన్ని కొంతమంది ఏంటంటే తండ్రి ఆకర్షిస్తే వాళ్ళే వచ్చేస్తారమ్మా, మనం ఏం చెప్పనక్కర్లేదు అంటూ, సువార్త చెప్పనక్కర్లేదు అంటూ దానికి అప్లై చేస్తాను. ఇది ఫాల్స్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అంటే వాక్యాన్ని వివరించడంలో వక్రీకరించడం.
ఇప్పుడు దేవుడు తండ్రి అయిన దేవుడు యేసయ్య అన్నాడు కదా, తండ్రి ఆకర్షించినది ఎవడును నా ఎద్దుకు రాలేడు అన్నాడు. ఓకే, తండ్రి అంటే పరలోకమందున తండ్రి, ఆకర్షించకుండా ఎవరు నా ఎద్దుకు రాలేరు అన్నారు. కాబట్టి వీళ్ళేం చెప్తారంటే మనం సువార్త చేసి వేస్ట్, సువార్త పని చేయనక్కర్లేదు, తండ్రి ఆకర్షిస్తే వాళ్ళే వస్తారు. అమ్మ ఆయన రావట్లేదంటే తండ్రి ఆకర్షణ లేరు, వచ్చారంటే తండ్రి ఆకర్షణలు ఉన్నారు. అది తప్పుడు ఆలోచన. గుర్తుపెట్టుకోండి, తండ్రి ఆకర్షిస్తేనే రక్షణలోకి వస్తాడు, దేవుల్లో ఉంటాడు, దేవుల్లో నిలబడతాడు, అంతవరకు. కానీ సువార్త అందరూ చేయాలి. అందరికీ సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను చేయమని ప్రభువే కదా చెప్పాడు. మరి సువార్త చేయమని పని అప్పగించింది ప్రభువే కదా. మనం ఆయన ఇచ్చిన పని చేసినప్పుడే కదా ఆత్మల రక్షణలోకి వస్తాయి. ఓకే, ఆ సువార్త అనేది తండ్రి ఆకర్షించుకుంటాడులే అని చెప్పి మనం సువార్త చేయకుండా కూర్చుంటే గ్రేట్ కమిషన్, దేవుడు ఇచ్చినటువంటి ప్రథమమైన ఆజ్ఞ పక్కన పెట్టినట్టే. సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అందరు నా శిష్యులుగా చేయండి, వారికి సత్య మార్గాన్ని బోధించమన్నాడు. అలా కాదు దేవుడు ఆకర్షించుకుంటే వాళ్ళే వస్తారులే, రాలేదంటే వాడు దేవుని ఏర్పాట్లో లేరంటే ఇప్పుడు కొద్దిమందే నమ్ముకున్నారు, ఇక ఆ ఊర్లో నలుగురే పరలోకం వెళ్తారా, మిగిలిన వాళ్ళందరికీ సువార్త అక్కర్లేదా? లేదు, ఇటు వాళ్ళందరికీ సువార్త చేయాలి, మనం సువార్త చేస్తూ పోవాలి. ఒక వ్యక్తి వచ్చి రక్షింపబడ్డాడు, మారుమనసు పొందాడు, దేవుల్లో ఉంటున్నాడు, దేవుడిని విడిచిపెట్టకుండా అంతవరకు నిలబడ్డాడంటే దేవుని ఆకర్షణ ఉండబట్టే, దేవుని కృప పొందబట్టే, దేవుని దయ పొందబట్టే. ఈరోజు మీరంతా వాక్యం వింటున్నారంటే ఆయన నడిపింపు ఉండబట్టే కదా. అని చెప్పి నేను సువార్త మానేస్తానా? లేదు, సువార్త చేస్తూనే ఉండాలి. ఆయన ఆకర్షించుకున్న వాళ్ళు రక్షణలోకి వస్తూనే ఉంటారు. ఓకేమా? ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడి అన్నాడు. వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మనోహర్ గారు పీఠాపురం నుంచి ఈ విధంగా అడుగుతున్నారు, కన్య అయిన మరియకు యేసు ద్వారా పిల్లలు పుట్టారు కదా, అలా అయితే మరియ యొక్క బాధ్యత యేసు ప్రభు వారు ఎందుకు యోహాను గారికి అప్పగించారని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు నెరవేర్చడానికి వచ్చారు. నీ తల్లిని తండ్రిని సన్మానించమన్న ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చిన రక్తమే మనందరికి ఇవ్వాలి. ఇప్పుడు తల్లిని తండ్రిని సన్మానించిన వాళ్ళు బోల్డ్ మంది సన్మానించట్లా. వాడికి రక్షణ రావాలంటే సన్మానించిన రక్తంతోనే కడగబడితే కానీ వాడికి రక్షణ రాదు. లేదు, ఎలా పాపాలు పోతే పోగా. తల్లిని దూషించి తల్లిని బాధ పెట్టి తల్లిని దుఃఖపరచు వారిని రాళ్లతో కొట్టి చంపని ఎవరిని చంపారు? అలా చేయకండి. కాకపోతే పాత నిబంధనలు ఆ విధంగా ఉండేది, ఇజ్రాయిల్ ఆ విధంగా రాసి పెట్టేవాళ్ళు బోర్డులు. కాబట్టి తల్లిని ఏమైనా అన్నావా, తండ్రిని ఏమైనా అన్నావా, రాళ్లతో కుప్ప పెడతామని చెప్పేవాళ్ళు, భయపడేవాళ్ళు దాన్ని చూసుకొని. ఎందుకంటే బైబిల్ లేఖనాలు ఉన్నాయి కాబట్టి, ప్రవచనాల్లో. సో ఇటువంటి పాపాలు చేసిన వాళ్ళకు కూడా ఈరోజు రక్షణ వస్తుంది, మారుమనసు పొందుతున్నారు, తర్వాత వాళ్ళు తెలుసుకుంటున్నారు తప్పిదాన్ని. మరి ఎలా రక్షించబడ్డారు? వీడు తల్లిని తండ్రిని దూషించాడు కదా, వీడికి రక్షణ ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఏంటంటే శాసనం రాసిన వాడే మరణము శాసనము, ఆయనే శిలువలో మరణించాలని ఉంది. కాబట్టి ఆయన ఆజ్ఞలు నెరవేర్చి ఆ రక్తాన్ని మనకి ఇచ్చాడు. సో ఆజ్ఞ నెరవేర్పు, యేసు ప్రభువారు ప్రవక్తలో పలికిన ప్రతి మాట తన దేహంలో నెరవేర్చిన రక్తాన్ని మనకి ఇచ్చాడు. ఆయన జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు. కనుక నేను ఎంత సేవకునైనా నా తల్లిని నిర్లక్ష్యం చేయడానికి లేదు, మీ తల్లిని నిర్లక్ష్యం చేయడానికి లేదు. బాధ్యతలు కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సత్య గారు ఖమ్మం నుండి అడుగుతున్నారు. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 8వ వాక్యంలో వారు తమ దేశపు భాషలతో మాట్లాడుతారు అని ఉంది కదా. అదేవిధంగా మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వాక్యంలో పరిశుద్ధాత్మ పొందుకున్నవారు క్రొత్త భాషలు మాట్లాడుతారు అని ఉంది కదా. మరి రెండు ఈ భాష ఆ దేశపు భాష ఒకటేనా అని అడుగుతున్నారు పాస్టర్ గారు. క్రొత్త భాషలు ఎవరికి? క్రొత్త భాషలు పొందుకున్న వ్యక్తికి క్రొత్త భాష, వినే వ్యక్తికి కాదు. ఓకే, అపోస్తలైనటువంటి అపోస్తల గారి 2వ అధ్యాయంలో వాళ్ళందరికీ కొత్త భాష. గలిలయలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ పరిశుద్ధాత్మ వారి మీదకి రాగా వారికి తెలియని భాష మాట్లాడారు. అయితే ఆకాశం కింద నుండి 11 దేశాల వారు అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే యెరూషలేములో పండుగ జరుగుతుంది. ఈ పెద్ద గొప్ప శబ్దం మేడగది వినపడగా యెరూషలేములో పండుగ చేసుకునే వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. ఇజ్రాయెల్ వెళ్తే ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో ఆ మందిరానికి దగ్గరలో ఉంటుంది ఈ యొక్క అప్పర్ రూమ్ కూడా. పరిగెత్తుకుంటూ వచ్చారు. వీళ్ళు మాట్లాడటం వాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ 11 దేశాల నుండి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది.
ఆ దేశం వాళ్ళేమో వీళ్ళు మందు తాగారా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు పిచ్చి వాళ్ళలాగా అనుకుంటున్నారు ఆ ప్రాంతంలో ఉన్నవారు. అలాగే మాట్లాడేవాడికి తెలియదు ఆ భాష ఏంటో. కానీ 11 దేశాల నుండి వచ్చారే, ఫ్రాన్స్ నుండి కావచ్చు. ఆ రోజుల్లో యూదులు ఏ దేశాల్లో ఉన్నారు అన్ని ప్రాంతాలు అక్కడ రాసింది, దేశాల యొక్క లిస్టు కూడా అక్కడ రాసింది. ఆ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళందరికీ స్పష్టంగా వాళ్ళ భాషలో అర్థం అవుతుందని వీళ్ళు మన ఊరు ఎప్పుడు రాలేదు, మన దేశానికి ఎప్పుడు రాలేదు, అయినా వీళ్ళేంటి మన భాషలో మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అందుకే క్రొత్త భాషలు మాట్లాడతారని యేసుప్రభువు వారు మార్క్స్ వద్ద 16-17లో కూడా చెప్పాడు. ఆయన నమ్మిన వారి వల్ల క్రొత్త భాషలు ఇదిగో రండి. అందుకే క్రొత్త భాషలు మాట్లాడతారని యేసుప్రభువు వారు మార్క్స్ వద్ద 16-17లో కూడా చెప్పాడు. ఆయన నమ్మిన వారి వల్ల క్రొత్త భాషలు ఈ సూచనలు కనబడి దెయ్యములను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 14:18 మీ అందరికంటే నేను ఎక్కువగా అన్ని భాషల్లో మాట్లాడుతున్నాను అంటాడు. భాషల్లో మాట్లాడుతున్నాను, అందుకు దేవుని స్తుతిస్తున్నా అంటాడు. సో భాషల్లో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు కానీ మనుషులతో కాదు, కాబట్టి మనుషుడు ఎవడు గ్రహింపడు అని 1 కొరింథీ 14:2 ఉంది. భాషతో మాట్లాడేవాడు తనకే క్షమాభివృద్ధి కలుగు చేసుకొనిచున్నాడు అన్నది. సో తనకే క్షమాభివృద్ధి కలుగు చేసుకొనిచున్నాడు. దేవుని యందు భయభక్తి కలిగిన మనం అంతా విశ్వాసంలో ప్రార్థనలో ముందుకు సాగుతున్నప్పుడు మీరు దేవునితో కనెక్ట్ అయి ఉంటారు. ప్రార్థించండి, ప్రభువా నాకు కూడా కొత్త భాష కావాలని ఆశగా ఉంది, నేను ఈ భాషల్లో నిన్ను స్తుతించాలనుకుంటున్నాను, భాషల్లో నిన్ను ప్రార్థన చేయాలనుకుంటున్నాను అని అడగండి. ఆత్మదేవుడు అనేక వరాలు పంచిచ్చే పరిశుద్ధాత్ముడే. 1 కొరింథీ 12:8-9 ఆ ఒక్క ఆత్మ వల్లనే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసవరము, ప్రవచన వరము, అద్భుతములు చేయ వరము, మరి అన్ని భాషల్లో మాట్లాడేటువంటి వరాన్ని, ఆ భాషలకు అర్థం చెప్పే వరాన్ని, ప్రవచన వరాన్ని ఆయనే పంచిస్తున్నాడు. సో పరిశుద్ధాత్మను అడగండి, ఆయన అనుగ్రహిస్తాడు. ధైర్యంగా ఉండండి. కొందరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ మధ్య, అసలు భాషలు లేవని ఒకడు, అసలు భాషలు ఉంటే ఎందుకు అర్థం కావట్లేదు మరొకడు. వాళ్ళకి అనుభవం లేని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు. ఆత్మీయ అనుభవం కలిగిన వాళ్ళకి, ఆత్మను పొందని వారికి అసలు అర్థం కాదని బైబిల్లో రాయబడింది. ఆత్మీయ విషయాలు ఆత్మ అనుభవం ద్వారానే తెలుస్తాయి. 1 కొరింథీ 2:13, 14, 15 1 కొరింథీ చాప్టర్ 2 వర్సెస్ 13, 14, 15 అంటాడు, ఆత్మ విషయాలు ఆత్మ అనుభవం ద్వారానే తెలుస్తుంది కానీ ఆత్మ లేని వానికి ఆత్మీయ విషయాలని వెరితనంగా ఉంటాయంట, వాళ్ళకి అర్థం కావు. సో ఆత్మ లేనివాడు ఏ వర్ణించినా, యూట్యూబ్లో చెప్పినా, డైరెక్ట్గా చెప్పినా వేస్టే, ఎందుకంటే వాడికి ఆత్మ అనుభవం లేదు. ఆత్మీయ అనుభవం ఉన్న వ్యక్తి చెప్పాడు అనుకోండి, ఆ వివేచనతో వారు మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు పొంది అనుభవించారు కాబట్టి. కనుక భాషలు ఉన్నాయంటే ఉన్నాయి, ప్రార్థించండి, దేవుడు అనుగ్రహించినప్పుడు వాటిని పొందుకోండి, స్తుతించండి, దేవుని మీద ఆధారపడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న మహిమా గారు ఈ విధంగా గల్ఫ్ కంట్రీస్ నుంచి అడుగుతున్నారండి. అంగవైకల్యంతో పుట్టినవారు పరలోకం వెళ్తారని అడుగుతున్నారు. వాళ్ళకి క్రీస్తుని గురించి ఏం తెలియదు కదా, వాళ్ళు పరలోకం వెళ్తారని అడుగుతున్నారు. అదేవిధంగా 1 సమూయేలు 18:1 యొక్క వాక్యం అడుగుతున్నారు పాస్టర్ గారు. దే కాంట్ ఏబుల్ టు స్పీక్ ఆర్ హియర్ ఆర్ లుక్, అంటే వాళ్ళ మైండ్, వాళ్ళ బ్రెయిన్ ఎదగల, వాళ్ళ వయసుకు తగినట్టుగా నాలెడ్జ్ వాళ్ళకి లేదు. ఏజ్ అయితే పెరిగింది, వయసు పెరిగి ఉండొచ్చు, కానీ నాలెడ్జ్ విషయం చూస్తే పసిబిడ్డలా ఉండొచ్చు, ఏమీ అర్థం కావు. వాళ్ళని పెంచడం కూడా పెద్ద ఛాలెంజే. ఆ పేరెంట్స్ చాలా అద్భుతమైనటువంటి సేవలు చేస్తున్నారు, దేవుడు వాళ్ళు దీవించగాక. వారి కష్టాలు, వాళ్ళ బాధ నుండి వాళ్ళ కన్నీళ్ళు తుడిచి వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం. అయితే ఆ బిడ్డల విషయంలో వాళ్ళ ఆత్మలు క్షేమంగా ఉంటాయి, ఏం భయపడినక్కర్లా. మూగివాళ్ళు కానీ చెవులండి, ఇప్పుడు నోటితో నేను యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినట్లయితే నువ్వు రక్షణ పొందుతావని రోమపత్రిక 10:10, 11 రాయబడింది. రోమన్స్ చాప్టర్ 10 verse 10 and 11. వాక్య ప్రకారంగా ఆ బిడ్డలు వినలేరు, పలకలేరు. ఎలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఇప్పుడు ఒప్పుకోవాలన్నా, రక్షకుడా నా హృదయంలోకి రమ్మని పిలవాలన్నా ఆ బిడ్డకి మైండ్ ఉండాలిగా. మైండ్ లేనప్పుడు వాళ్ళు పిలవలేరు, పలకలేరు. కనుక అట్టి వాళ్ళందరూ ఆత్మల కొరకు, మరి వారిలో కూడా పాపం ఉంటుంది, ఆదాం పాపం. వారు ఎక్కడికి వెళ్తారు? ఆదాం పాపం యొక్క శిక్షను యేసు ప్రభువు శిలువలో భరించాడుగా, అంటే పేమెంట్ చేసాడు, పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు బస్సులో ఎక్కినట్టునే, బస్సు కానీ ట్రైన్ కానీ మెట్రో కానీ ఎక్కినట్టునే మీకు మొట్టమొదటి కనబడే సీట్లు ఎవరు అంటే వికలాంగులవి.
ఛాలెంజ్డ్ పీపుల్, కాళ్ళు లేక చేతులు లేక నడవలేని వాళ్ళకి మొదటి సీట్లు ఇవ్వాలి. కండక్టర్ పక్కన సీట్ అంతా వాళ్ళకే ఉంటుంది. అంటే మానవులుగా పాపలోకంలో ఉన్న మానవులే నడవలేని వాడికి, చూపు లేని వాడికి, వికలాంగులకు ఒక మేలైనటువంటి సీట్లు ఏర్పాటు చేస్తే దేవుడు ఏర్పాటు చేయడా? కాబట్టి ఇక్కడే క్రైస్తవుల్లోనే కాదు, హైందవుల్లో అయినా, మరి ముస్లిమ్స్ అయినా, లేదు సిక్కు వారైనా, జైనులైనా, నాస్తికులైన ఆస్తికులైనా ఎవరైనా కావచ్చు, వారి పిల్లలు ఎవరైనా మెంటలీ డిసార్డర్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఆత్మలు క్షేమంగా రక్షణలోకి వెళ్తాయి. ఎందుకని వాళ్ళకి ఈ లోకమే తెలియదు. ఓకే, విశ్వాసం వినడం రాదు, మాట్లాడడం రాదు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తే దానిలో ఉంటారు, ఇంకంతే. సో వాళ్ళ ఆత్మల యొక్క పాప క్షమాపణ నిమిత్తం యేసుప్రభు శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, పేమెంట్ చేస్తాడు యేసయ్య. కాబట్టి వారి ఆత్మలు క్షేమంగా ఉంటాయి, దేవుని ఎదుగే వెళ్తాయి, భయపడనక్కర్లా. అయితే చెవులుండి, కళ్ళుండి, నోరుండి, అన్నీ ఉండి, గ్రహించగలిగి, తినగలిగి, మాట్లాడగలిగి నీవు విశ్వసించి ప్రార్థించకపోతే ఆత్మల రక్షణలోకి రావు. రక్షణ లేకుండా మరణిస్తే పరలోక పట్టణానికి వెళ్ళలేవు. మరొక ప్రశ్న కూడా మీరు అడిగారు, ప్రాణ స్నేహితుడు అని అడిగాని. ఇట్స్ జొనాథన్ అండ్ డేవిడ్, బిట్వీన్ దెమ్ దెర్ ఇస్ ఎ ఫ్రెండ్షిప్. ప్రాణ స్నేహితుడు అన్నాడు. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్. క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, అలాగనే జస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. జస్ట్ ఫ్రెండ్స్ వేరు, క్లోజ్ ఫ్రెండ్ వేరు, అలాగనే ది బెస్ట్ ఫ్రెండ్ వేరు. ఇలా ఫ్రెండ్స్లో కూడా తేడా ఉన్నట్టుగా అనేక మంది తేడా. జొనాథన్ అనేటువంటి వ్యక్తి మరి వాళ్ళ బావగారు అవుతారు. ఎవరు? దావీదు. ఎందుకంటే సౌలు కుమార్తె ఎవరు? మికాలు. ఆమెకు వివాహం చేసినటువంటి సౌలు. మికాలు యొక్క బ్రదర్ ఎవరంటే జొనాథన్. అంటే బావమరిది అవుతాడు. ఎవరికి? దావీదికి బావమరిది అవుతాడు. దావీదే జొనాథన్కి ఏమవుతాడంటే అలా చూస్తారే బావమరుదులు. తెలుసుగా మీకు, బాగానే వరుసలు కలుపుతారు, ఇక్కడేం మాట్లాడట్లేదు. వాళ్ళ అక్కని చేసుకున్నాడంటే జొనాథన్ ఏమవుతాడు? దావీదికి. మరి జొనాథన్కి దావీదు ఏమవుతాడు? బావమరుదులు ప్రేమ కలిగి ఉన్నారు. ప్రేమ అంటే వాళ్ళిద్దరు ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు. ఈ దౌర్భాగ్యులు కొంతమంది ప్రేమ అంటే ప్రతిదాన్ని తీసుకెళ్ళి ఏదో సంబంధాల కింద అరికట్టేటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చేసింది ప్రపంచం అంతటికి. ఎంత భయంకరులు అంటే, ఇద్దరు మగాళ్ళు కలిసి నడుస్తుంటే వాళ్ళని తప్పుగా భావించేది. ఒకప్పుడు ఆడ మగ ఎక్కడ కనబడితే వాళ్ళిద్దరూ అన్నజల్లులు అయినా కూడా ఏం పోయే కాలం వచ్చింది, వీళ్ళిద్దరూ మరీ ఘోరంగా పెళ్లి కాకముందు తిరుగుతున్నారని వాళ్ళు. అరే వాళ్ళు వివరం తెలియకుండా ఎలా అంటావు నువ్వు చూసావా? జడ్జిమెంట్ చేసేస్తావు. రోడ్డు మీద నిలబడి ఒక పురుషుడు ఒక స్త్రీ నడుస్తే వాళ్ళిద్దరి మధ్యలో వెంటనే కలిపేస్తావా? పాడు బుద్ధులు ఈ మధ్య. అరే వాళ్ళ చెల్లి అవుతుంది, చిన్నాన్న గారు కుమార్తె అయి ఉండొచ్చు, అన్న సాయంగా నడుస్తున్నాడు, ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, అయినంత మాత్రం వాళ్ళు జంట అంటావా? దేవుడు పీకేస్తాడు పళ్ళు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దారిని పోయేటువంటి ఏ స్త్రీ పురుషులు కనబడినా వాళ్ళిద్దరిని చెడుగా అనుకోకండి. వాళ్ళ అన్న చెల్లెలు వెళ్తున్నారో, అక్క తమ్ముళ్ళు వెళ్తున్నారో, మరి తల్లి కుమారులు వెళ్తున్నారో కూడా తెలియదు. ఇక్కడ వివరణ ఏంటంటే, ఒక స్నేహితులు ఇద్దరు నిలబడ్డారంటే వెంటనే దురాలోచన కలిగిన వాడు దుష్ట ఆలోచనతో మాట్లాడతారు. అందుకే ఈ రోజుల్లో దురాలోచన గలవారు ఎక్కువైపోతున్నారు. బైబిల్లో రాయబడింది, దురాలోచనలు కలిగిన వాడిని దోషి అంట దేవుడు, నిర్దోషిగా ఎంచబడ్డాడు. ఎక్కడుంది? 15వ సామెత 26వ వచనం. సామెత 15:26లో దురాలోచనలు కలిగినటువంటి స్త్రీ పురుషులు చాలా మంది ఈ రోజుల్లో, ఏమైనా సేవకుల్లో కూడా అలాగే ఏడిశారు కొంతమంది. దీర్ఘకాలం ప్రతి సేవకుని మీద దురాలోచన, అసలు లేని వాటిని ఉన్నట్టుగా పలికేస్తున్నారు. వాళ్ళతో మనసుకు తోచిన ప్రతి ఇమాజినేషన్, ఈవిల్ ఇమాజినేషన్ అంటారు, ఆ తప్పుడు ఆలోచనలు, అదేదో నిజమన్నట్టుగా మాట్లాడేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యపు దినాల్లో మనం ఉన్నామో ఆలోచన చేయండి. చదవండి ఒకసారి. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దయగల మాట దేవుని దృష్టికి పవిత్రమైనవి. దురాలోచనలు యెహోవాకు హేయములు. మరి ద థాట్స్ ఆఫ్ ద వికెడ్ ఆర్ ఎన్ అబామినేషన్ టు ది లార్డ్. గమనించాలి, మరి దేవునికి అబామినేషన్ దేవుని వాక్యం చెప్తుంది అటువంటి వర్గం మనం ఉండకూడదని. అయితే ఇక్కడ లవ్ అన్నప్పుడు ఎస్ దే ఆర్ ఫ్రెండ్స్. బావమరుదుల మధ్యలో ఒక మంచి స్నేహము. వాళ్ళ అక్కని వివాహం చేసుకున్నాడు, మరి బావ వచ్చాడు, ప్రేమ కలిగి వాళ్ళిద్దరు నడుస్తున్నారు.
వాళ్ళ నాన్నగారేమో చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, కొడుకేమో బావని ఎందుకు చంపుతావు నాన్న అని చెప్పి ఈయన మనసులో అనుకుని ఈయన కనీసం మా నాన్న వస్తున్నాడు, ఈ దారిలో వస్తున్నాడు, ఆ దారిలో వస్తున్నాడు ముందే చెప్పేవాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, నథింగ్ ఎల్స్. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సునంద గారు వైజాగ్ నుండి అడుగుతున్నారు. మనకంటే వయసులో పెద్దవారైన స్త్రీలని వివాహం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు పాస్టర్ గారు. దేవుని వాక్య లేఖనాలు మనం గమనించినప్పుడు మొదటిగా దేవుడు ఆదామును కలుగు చేసిన తర్వాత అవ్వను చేసినట్టుగా మనం చూస్తున్నాం. అదే విధంగా అబ్రహాము వివాహం చేసుకున్న సారాకు అబ్రహాం పెద్దవాడుగా ఉన్నాడు, సారా చిన్నదిగా ఉంది. ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే అనేక చోట్ల ఆ విధంగా వివాహాలు జరుగుతూ వచ్చాయి. పెద్దలు కూడా దాన్ని ఎందుకు గమనించారంటే ఇంటి యజమానుడు ఎప్పుడు పెద్దవాడై ఉంటే ఎటువంటి సమస్యలైనా తాను ఇంట్లో ఉన్న సమస్యలు కానీ ఇంటి చుట్టూ ఉన్న విషయాలు కానీ తాను ఎదిగినవాడుగా ఉంటాడు, బుద్ధిమంతుడిగా ఉంటాడు, కొంత జ్ఞానం ఉంటుంది. కాబట్టి తన భార్యను తన పిల్లలను మంచిగా నడిపించుకోగలడనే ఉద్దేశంతోనే నడిపించారు. అయితే ఇది ఆజ్ఞ అయితే లేదు. ఏంటి, చిన్న వయసు ఉన్న అమ్మాయిని పెద్ద వయసు ఉన్న వ్యక్తిని చేసుకోకూడదు అనే ఆజ్ఞ అయితే ఇవ్వబడలేదు. అయితే గమనించాలి, ఆజ్ఞ ఇవ్వబడలేదు. కానీ మనం ఆలోచన తీసుకున్నట్లయితే ఆదాము మొదటిగా కలుగు చేయబడి తర్వాత సృజించబడింది ఎవరంటే అవ్వ. అప్పుడు అబ్రహాము సారాల వయసులో చూడొచ్చు, మిగిలిన వాళ్ళ వయసులో ఎక్కడ మనకు అక్కడ రాయట్లేదు దేవుడు. ఓకే, సో ఇది ఆలోచన. లేదు ఒకవేళ ఎక్కడైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేదంటే 5 సంవత్సరాలు పెద్దవారిని ఎక్కడ వివాహం చేసుకుని ఉంటే ఏదో పెద్ద నేరం చేసేసాం, తప్పు అయిపోయింది, మళ్ళీ విడిపోయి వేరే వివాహాలు చేసుకున్న అటువంటి దురాలోచన వద్దు. మీకు వివాహం అయిపోయింది, భార్యాభర్తలుగా జీవిస్తున్నారు, జీవించండి, కొనసాగండి. ఆల్రెడీ వివాహాలు అయిపోయాయి, వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారు, ఎక్కడో 6 నెలల్లో సంవత్సరం తేడా ఉంది, అయినా కూడా చేసుకోండి, నో ప్రాబ్లం. దట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. అది పెద్ద నేరం కింద కాదు. పరిశుద్ధ వివాహం ఇద్దరు కూడా ఇరువైపుల పేరెంట్స్ ఒప్పుకున్నారు, మీరిద్దరు కూడా ఇష్టపడ్డారు, వివాహం చేసుకోవాలనుకుంటున్నారంటే అందులో ఏదో పాపం దాగి ఉంది, ఏదో దోషం దాగి ఉంది అన్నట్టుగా ఫీల్ అవ్వకండి. అది ఆజ్ఞగా దేవుడు పెద్ద వయసు ఉన్న వ్యక్తిని చేసుకుంటే నీకు శిక్ష కలుగుతుంది, నిన్ను నరకానికి పంపిస్తాను అనే మాటలు మాత్రం లేవు. ఆలోచన ఇవ్వబడింది అని చెప్పి పెద్ద వయసు వారిని చేసుకోమని ఎంకరేజ్మెంట్గా దీన్ని తీసుకోకూడదు. ఒకవేళ కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు తేడా ఉన్నప్పటికి కూడా వారిద్దరూ ముందు తెలియలా. ఈ మధ్య చాలామంది ముందే ప్రేమాణాలు దిగిపోతున్నారు, తర్వాత పెళ్లి దాకా వచ్చినప్పుడు అప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు బయలుపరుస్తున్నారు. అప్పుడు దాకా డేట్ ఆఫ్ బర్త్లు చూసుకోకుండానే ప్రేమ కార్యక్రమాలు సాగించి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ డేట్ తేడా ఉంది కాబట్టి నువ్వు నాకంటే పెద్దదాన్ని కనుక నేను చేసుకోను. మరి ఈ బుద్ధి ఉండాలిగా, ముందే డేట్ ఆఫ్ బర్త్ ముందే తెలుసుకోవాలిగా. తిరగనన్నాళ్ళు తిరిగి వాళ్ళని అపవిత్రమైన మార్గంలో తిప్పి తర్వాత ఇప్పుడు వివాహం చేసుకొని, ఎందుకంటే నీ వయసు పెద్దది అంటున్నాడు. అంటే వీడు గోడ మీద ఉన్న పిల్లలు అంటువాడు, వీడు తప్పు చేశాడు, తప్పుగా ప్రవర్తించాడు, భర్తగా ఉంటా అన్నాడు, మళ్ళీ ఇప్పుడు నిండా ముంచడానికి తయారయ్యాడు. ఏంటి వంక అంటే డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తున్నాడు. అంటే నువ్వు చేసిన తప్పిదం అంతా పక్కకు పోతుంది అనుకుంటున్నావా? పోదు. తప్పనిసరిగా మీరు ఇద్దరు వివాహం చేసుకోవాలనుకున్నట్లయితే పెద్దలతో మాట్లాడి, సేవకులతో మాట్లాడి వివాహం జరిగించేసి సమాధానంగా బతకండి. ఇంకా వయసు పెద్దదా చిన్నదా, కులమా ఆ కులమా ఈ కులమా, పెద్ద కులమా చిన్న కులమా పక్కన పెట్టండి, ఏక మనసుతో ముందుకు సాగండి. ఇది ముందుగా ఆల్రెడీ ఎవరైతే డిసైడ్ అయ్యారో చేసుకోవాలని అనుకున్నారు, ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ను బట్టి నేను మారిపోతాను, నేను చేసుకోకుండా వెళ్ళిపోతాను. మరి ఇన్నాళ్ళు తిరిగింది ఎక్కడికి పోతుంది? నువ్వు తిరిగావు కదా, ఆమె నమ్మించావుగా, నయవంచన చేయొచ్చా? ద్రోహం చేయకూడదు కదా. కాబట్టి వివాహానికి సిద్ధపడి వివాహం చేసుకోండి. అందుకే మీ పెళ్ళికి ముందే, ఈ ప్రేమల్లో వాటిలో పడకముందే ఈ వివరాలన్నీ తెలుసుకోకుండా తొందరపడకండి. ఓకే, ఎవరిని వివాహం అయిపోయి ఉంటే వాళ్ళని బట్టి తప్పు పట్టద్దు. ఒకవేళ పరస్త్రీని వివాహం చేసుకుంటా అని చెప్పి భర్త ఉన్న స్త్రీ దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు చెప్తున్నాడు నేను చేసుకోమన్నాడు అని చెప్పి దౌర్భాగ్యులు కొందరు కనబడ్డారు ఈ మధ్య. అక్కడక్కడ దేవుడు నాకు దర్శనంలో చూపించాడండి, ఆమెనే చేసుకోమన్నాడు. నీ కళ్ళు పీకేస్తాడు దేవుడు, జాగ్రత్తగా ఉండు. అటువంటి పిచ్చి పనులు చేయకు. పొరుగువాని భార్యని చూడొద్దు, మోహించొద్దు అని చెప్పిన దేవుడు పరాయవాని భార్యని చేసుకోమని దేవుడు చెప్తాడా? లేదే. ఒకవేళ ఆమె విధవరాలనుకోండి, భర్త చనిపోయి ఉన్నట్లయితే ఆమె వివాహానికి వారి యొక్క బంధుమిత్రులందరూ కూడా ఈ బిడ్డ ఒంటరిగా ఉంటే మరి తనను ఎవరు నడిపిస్తారు, ఎవరు చూసుకుంటారని చెప్పి వివాహానికి రెడీ చేసి ఉంటే అప్పుడు ఒక వ్యక్తి వివాహం చేసుకోవడానికి సిద్ధపడినట్లయితే ఇది పెద్దల మధ్యలో ఉండి ఆత్మీయులుగా వారు సిద్ధపడి ఉంటే పెద్దలతో మాట్లాడి సేవకులతో మాట్లాడి వివాహం జరిపించవచ్చు. అలా జరిగిన వివాహాలు కూడా చాలా ఉన్నాయి.
సో ఏదైనా ఆత్మ నడిపింపు, పెద్దలు సలహాలు కూడా తీసుకోకుండా తొందరపాటు వల్ల మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు.